లాకావత్ లక్ష్మీనారాయణ నాయక్ పిసిసి సభ్యులు అలాగే డాక్టర్ సెల్స్ చైర్మన్ జనగామ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తా ఉన్నాం. అలాగే మా మెడికల్ అసోసియేషన్కు ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ అధ్యక్షులు కూడా జనగామ జిల్లాకు నేను పనిచేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా బయ్యారం మండలంలో నూతనంగా ఏర్పడిన ప్రెస్ క్లబ్ కమిటీ మెంబర్స్ అందరికి కూడా శుభాభినందనలు, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మీ అందరితో కలిసి ఈ ఉద్యమాల గడ్డ పురిటిగడ్డ అయిన వెనుకబడిన ప్రాంతమైన బయ్యారం మండల కేంద్రంలో వచ్చేసి మీతో మాట్లాడే అవకాశం దొరకడం నేను నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు నుండి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఏదైనా అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఏదైనా మాట్లాడే క్రమంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ అని చెప్పేసి అంటే వరుస పెట్టి ఏవైతే మనకు కావాల్సిన అభివృద్ధి సంబంధించిన అంశాలు ఉన్నాయో మాట్లాడేటప్పుడు బయ్యారం పేరు రాష్ట్రంలోనే దేశంలోనే మారుమోగుతున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈరోజు ఈ ప్రెస్ క్లబ్ను కలుసుకోవడం అలాగే ఇక్కడి ప్రాంత సమస్యలను కూడా తెలుసుకోవడం అనేది నాకు ఒక అవకాశంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే నేను ఈ మహబూబాద్ పార్లమెంటులో ఇది ఎస్టీ రిజర్వ్డ్ అయిన పార్లమెంటులో నేను గిరిజన బిడ్డనైన నేను డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ నాయక్ నేను ఈ ప్రాంతం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయాలని చెప్పేసి నేను అధిష్టానాన్ని కోరుతున్నాను. అందులో భాగంగానే ప్రజాభిప్రాయ సేకరణ కోసం ప్రజలను ఒప్పించడం మెప్పించడం కోసం నేను అన్ని మండల కేంద్రాలకు మళ్ళీ నియోజకవర్గ కేంద్రాలకు కూడా నేను మహబూబాద్ పార్లమెంటు పరిధిలోని 7 నియోజక కేంద్రాల్లో కూడా విస్తృతంగా పర్యటన చేస్తున్న సంగతి మీకు ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మన బయ్యారం ప్రాంతం ప్రధానంగా 2 సమస్యలు ఇక్కడ ఉన్నాయి నా దృష్టికి వచ్చింది. అందులో ఏంటంటే బయ్యారం చెరువును రిజర్వాయర్గా మార్చాలని, అలాగే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే బయ్యారం ఉక్కు ఇక్కడ మహబూబాద్ హక్కు, గిరిజనుల హక్కు అని చెప్పేసి ఎప్పటి నుండో ఒక నినాదంతో నడుస్తూ ఉన్నదో ఈ రెండింటి గురించి ఇక్కడ మనం ప్రధానంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు రైతులు, భూమిని నమ్ముకున్న వాళ్ళు, వారికి భూమిలో పంట సాగు జరగాలంటే మనకు నీటి వనరులు పుష్కలంగా ఉండాలి. అయితే పక్కనే గోదావరి, మనకు కొద్దిగా ఒక 50-60 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ నుండి గోదావరి ఉన్నది. గోదావరి దాదాపు రాష్ట్రంలో 3 వంతుల ప్రాంతాలకు, తెలంగాణలోని 3 వంతుల ప్రాంతాలకు కూడా, కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాంతాలకు కూడా గోదావరి నీళ్లతోని సస్యశ్యామలం చేస్తున్న సంగతి మనం అందరం గమనిస్తా ఉన్నాం. కానీ ఇక్కడి ప్రాంతంలో వివిధ కారణాల చేత అంటే పాలకుల నిర్లక్ష్యమా, లేకుంటే గతంలో ఇక్కడ నుండి రిప్రజెంట్ చేసేసిన పార్లమెంటు సభ్యుల వాళ్ళు సరి అయిన రిప్రజెంటేషన్ చేయకపోవడమా, లేకుంటే వివిధ కారణాలు కావచ్చు. వీళ్ళంతా పొరబెట్టుకున్నా సరే పై స్థాయిలో ఢిల్లీ స్థాయిలో దీన్ని పట్టించుకునే నాదుడు లేకపోవచ్చు. వీటి మూలంగా ఇక్కడ బయ్యారం చెరువు అనేది రిజర్వాయర్ గా కాలేదు అనే సంగతి నా దృష్టికి వచ్చింది. ఈ చెరువును రిజర్వాయర్ గా చేస్తే దాదాపు అఫీషియల్ గా 7,000 ఎకరాలకు మనం సాగునీరు అందించే కార్యక్రమం, అలాగే చుట్టుపక్కల దాదాపు 50-60 గ్రామాలకు కూడా తాగునీరు అందించే కార్యక్రమం, అనధికారికంగా దాదాపు 20,000 ఎకరాలకు ఇక్కడ నుండి నీరు లభించే అవకాశం ఉన్నది. అయితే ఈ రిజర్వాయర్ నిర్మాణం చేస్తే దీనికి నీళ్ళు ఎక్కడ నుండి, మరి ఫీడర్ ఛానల్స్ ఎక్కడ నుండి వస్తాయి అనేది కూడా ఒక చర్చలో ఉన్నది. పాలేరుకు పోతున్న కాలువను కొద్దిగా డిజైన్ మార్పిడి చేసేసి ఈ బయ్యారం చెరువును నింపి దీన్ని రిజర్వాయర్ గా చేస్తే మరి వారి పాలేరు అవసరాలతో పాటు మన బయ్యారము అంటే మన ఇల్లందు నియోజకవర్గంలోని ఈ ప్రాంతాలకు, వెనుకబడిన ప్రాంతాలకు నీరు అందించవచ్చు అనే అంశాన్ని నా దృష్టి కూడా వచ్చింది. ఇది ఖచ్చితంగా ఎవరైనా సరే, నేను కావచ్చు లేకుంటే గతంలో చేసిన పార్లమెంటు సభ్యులు కావచ్చు, ఒక పార్లమెంటు సభ్యులుగా దీన్ని హైదరాబాద్ స్థాయిలో ముఖ్యమంత్రి గారికి అర్థమయ్యే విధంగా, అలాగే కేంద్ర స్థాయిలో గౌరవ ప్రధానమంత్రి గారు ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే ఉంటే వారికి అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రాంత ప్రజాప్రతినిధుల మీద ఉన్నదనే సంగతిని మనం అందరం గుర్తించాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. రిజర్వాయర్ అనేది రాష్ట్ర పరిధిలోని అంశము. ఖచ్చితంగా ఈసారి అయితే
ప్రజల మనిషి, పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే స్థానికంగా మన శాసనసభ్యులు కోరం కనకయ్య గారు ఉన్నారు. ఎందుకంటే కనకయ్య గారు కూడా చాలా నిబద్ధత గల వ్యక్తి. వారు మన మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మన అక్కగారు సీతక్క గారు, అలాగే ఇప్పుడు మనకు ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్న మన వేం నరేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఆలోచించేసి బయ్యారం చెరువును రిజర్వాయర్ గా మార్చే అవకాశం ఉన్నది. వారికి కూడా నా తరపు నుండి కూడా నేను విన్నవిస్తాను ఇక్కడ సమస్యలు అని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. కానీ దానికన్నా ముందు ముఖ్యమైనది కేవలం మనం బయ్యారం మండలానికే కాకుండా ఇల్లెందు నియోజకవర్గానికి, అలాగే మహబూబాద్ పార్లమెంటు పరిధిలోని ఉన్న జనాలందరికీ, ఆ మాటకు వస్తే తెలంగాణ రాష్ట్రానికి ఒకవేళ ఏర్పడితే తలమానికం అయ్యే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అనేది ఇది ఎప్పటి నుండో తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పటి నుండి మరి బయ్యారం ఉక్కు ఇక్కడ గిరిజనుల హక్కు, ఈ ప్రాంత హక్కు అని చెప్పేసి నినాదంతో ఇక్కడ వాళ్ళు ఉద్యమం చేసిన సంగతిని మనం గమనిస్తా ఉన్నాం. అయితే ఈ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కావాలంటే ఈ ప్రాంత ప్రజాప్రతినిధులకు ఉక్కు సంకల్పం కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను